శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో కృష్ణుడు, భీముడు, అర్జునుడు కూడా మగధ రాజ్యంలో ప్రవేశించి జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు. ఆ జరాసంధుడికి వీళ్ళకి జరుగుతున్నటువంటి సంవాదం అంతా కూడా మనం చెప్పుకున్నాము. ఇంకా కృష్ణుడు తన రాకకి గల కారణం ఏమిటి, మీకు నాకు శత్రుత్వం ఏమిటయ్యా అని జరాసంధుడు ప్రశ్నించాడు. మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు, మీతో యుద్ధం చేయలేదు, అలాగే నేను ఎవరిని అపరాధి కానటువంటి వాడిని ఎవరిని శిక్షించేటువంటి తత్వం కలవాడిని కాదు, అలాగే నా ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా రాజ్య పరిపాలన చేస్తున్నాను, ధర్మాన్ని అనుసరిస్తూనే ఉన్నాను నేను. అటువంటి నన్ను శత్రువుగా మీరు ఎందుకు భావిస్తున్నారు, మీతో శత్రుత్వం ఏముందో అసలు నాకేమీ అవగతం కావట్లేదు అని అంటే కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు, మహాప్రభో, ప్రతి కులంలోనూ కూడా ఒక్కొక్కప్పుడు ఒక గొప్ప మహాత్ముడైనటువంటి వాడు ఉద్భవిస్తూ ఉంటాడయ్యా. అప్పుడు అతడు ఆ కులధర్మాన్ని అంతటినీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని ఆ కులధర్మానికి ప్రశస్తి వచ్చేటువంటి పనులే చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కులము యొక్క రక్షణ భారం అంతా కూడా అతని భుజాల మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి ఒక మహాపురుషుడి యొక్క ఆజ్ఞను అనుసరించి మేము నిన్ను శిక్షించడానికి వచ్చామయ్యా. త్వయాచ అపహృత రాజన్ క్షత్రియా లోకవాసినః తదాగః క్రూరముత్పాద్య మన్యసే కిమనాగసం. నిరపరాధుల్ని నేను శిక్షించలేదు ఎప్పుడును. అపరాధం లేనటువంటి వాడిని శిక్షించడం అనేటువంటిది క్షత్రియ ధర్మమే కాదు, అందువల్ల నేను ఎప్పుడు కూడా అపరాధం చేయనటువంటి వాడిని దండించలేదు అని అంత స్పష్టంగా చెబుతున్నావు నువ్వు. కానీ నువ్వేం చేస్తున్నావయ్యా, భూలోకంలో ఉన్నటువంటి అనేక మంది రాజులందరినీ కూడా బందీలుగా చేసావు. అంత అపరాధం నువ్వు చేసావు. నువ్వు అంత వాళ్ళని బందీలుగా చేయవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? రాజ్యం మీద దండయాత్ర చెయ్యి. రాజ్యం మీద దండయాత్ర చేసిన తర్వాత దిగ్విజయాత్రలో ఒకవేళ నువ్వు నెగ్గితే నెగ్గచ్చు. నెగ్గిన తర్వాత వాళ్ళు ఓడిపోయినటువంటి రాజును కూడా నీతో సమానమైనటువంటి క్షత్రియుడిగానే చూడాలి తప్ప అతన్ని బంధించి చెరసాల్లో పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఎంత మాత్రమూ లేదు కదా. మరి నువ్వు అనేక మంది రాజుల్ని జయించి వాళ్ళందరినీ కూడా బందీలుగా చేసి నీ చెరసాల్లో పెట్టావు. ఇంత అపరాధం చేసినటువంటి నువ్వు నేను నిరపరాధులని ఎలా చెప్పుకుంటున్నావయ్యా, ఎలా భావన చేస్తున్నావు నువ్వు? రాజా రాజ్ఞ కథం సాధూన్ హింస్యాన్ నృపతి సత్తమా తద్రాజ్ఞ సన్నిగృహ్య త్వం రుద్రాయ ఉపదిహీర్షసి. పైగా ఏం చేస్తున్నావు నువ్వు? ఈ శ్రేష్టమైనటువంటి రాజుల్ని అందరినీ కూడా నువ్వు సంహరించాలని కూడా అనుకుంటున్నావు. బందీలుగా చేయడమే కాకుండా ఈ రాజులందరినీ బంధించి రుద్రుడికి కానుకగా సమర్పిస్తున్నావు నువ్వు. అంటే వాళ్ళందరినీ కూడా సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నావు నువ్వు. అందువలన ఇంతటి అపరాధం చేసేవయ్యా నువ్వు. అస్మాంస్తదేనో గచ్చేద్ధి కృతం బార్హద్రసత్వయా వయం హి శక్తా ధర్మస్య రక్షణే ధర్మచారిణః. ఈ విధంగా నీ చేత చేయబడినటువంటి పాపం ఏదైతే ఉందో అది మొత్తం క్షత్రియ కులం మీద పడుతుంది. అంటే క్షత్రియులు ఇటువంటి పాపాన్ని చేస్తారా అని ఈ కులానికి అంతటికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అందువలన మేము ధర్మాన్ని రక్షించాలనుకున్నాము. ఆ ధర్మ రక్షణలోనూ పాలనలో కూడా మేము సమర్థులైనటువంటి వాళ్ళము. అందువలన అటువంటి ధర్మరక్షణ చేయాలంటే ఇటువంటి ధర్మహాని కలిగించినటువంటి నిన్ను శిక్షించాలి తప్పనిసరిగా. అందువలన నువ్వు మాకు శత్రువు అయ్యావు. మనుష్యాణం సమాలంబ నచ దృష్ట కదాచన సకథం మానుషైర్దేవం ఎష్టుమిచ్చ శంకరం. దేవతల్ని పూజించడం కోసమని మనుషుల్ని సంహరించడం అనేటువంటిది మేము ఎక్కడా చూడలేదు. నువ్వు రుద్రుణ్ణి పూజించడం కోసమని ఈ రాజులందరినీ కూడా బలివ్వాలని అనుకుంటున్నావు.
ఇది ఎంత అధర్మమైనటువంటి విషయమయ్యా ఇది. కళ్యాణకరుడైనటువంటి వాడు శంకరుడు అంటే అందరికీ శుభాన్ని ఇచ్చేటువంటి వాడు, అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క శ్రేయస్సుని ఎల్లప్పుడూ కాపాడేటువంటి శుభకరుడైనటువంటి శంకరుడు. అటువంటి శంకరుడిని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని ఆ శంకరుడికి రాజులందరినీ కూడా బలి ఇవ్వాలని, ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలని వాళ్ళందరినీ కూడా బందీలుగా చేసేవు. ఇది ఎంతవరకు నీకు ఉచితమైందయ్యా? సవర్ణో హి సవర్ణానాం పశు సంజ్ఞాం కరిష్యసి కోన్యయేవ యథాహిత్వం జరాసంధ వృధామతి. నీ బుద్ధి పూర్తిగా నశించింది, అందులో ఏమీ సందేహం లేదు. నువ్వు ఏ విధంగా అయితే క్షత్రియుడో వాళ్ళు అటువంటి క్షత్రియులే. అటువంటి నీ క్షత్రియుల్ని నువ్వే పశువులుగా చూసి వాళ్ళని చంపాలి అని కోరుకుంటున్నావు. నువ్వు నీ వంటి క్రూరుడైనటువంటి వాడు ఎక్కడ ఉండడయ్యా? యస్యాం అవస్థాయాం యద్ కర్మ కరోతి యః తస్యాం అవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్. జాగ్రత్తగా నేను చెప్పేటువంటిది, ఎవడైతే ఏ అవస్థల్లో అయితే ఏ కర్మలు చేస్తాడో వాడు ఆ అవస్థల్లో అలాంటి ఫలాన్ని తప్పనిసరిగా పొందుతాడు. మనం చేసేటువంటి కర్మ యొక్క ఫలం తప్పనిసరిగా అనుభవించవలసిందే. శుభాశుభం అవశ్యం అనుభోక్తవ్యం అని శాస్త్రం చెబుతోంది. మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పుణ్యపాపాలు, పుణ్యకర్మలకి పుణ్య ఫలాలు అనుభవించాలి, పాపకర్మలకి పాప ఫలాలు అనుభవించాల్సిందే. అందువలన ఏ విధమైనటువంటి సందేహం లేదయ్యా. నువ్వు ఎటువంటి అవస్థలో ఏ కర్మలు చేస్తావో అటువంటి అవస్థలో అలాంటి ఫలాలను అనుభవించాల్సిందే, ఎవడైనా అనుభవించాల్సిందే. తే త్వాం జ్ఞాతి క్షయకరం వయం ఆర్తానుసారిణః జ్ఞాతి వృద్ధి నిమిత్తార్థం వినిహంతుమిహాగతాః. నువ్వు నీ జాతి వాళ్ళని చంపేటువంటి ఒక హంతకుడు. మేము ఆపదల్లో ఉండేటువంటి దీనులందరినీ కూడా రక్షించేటువంటి ఒక గొప్ప ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళం మేము. ఎవడు బాధలో ఉన్నా వాడిని రక్షించాలి, అది మా వ్రతం. ఏ వ్రతం ఏమిటయ్యా అని అడిగావు కదా, ఆర్తత్రాణపరాయణం అనేటువంటిదే మా వ్రతం. అందువల్ల దీనుల్ని రక్షించేటువంటి శీలం కలిగినటువంటి వాళ్ళం మేము. సజాతీయులైనటువంటి క్షత్రియుల అభివృద్ధికై ఇప్పుడు మేము నిన్ను చంపడానికి ఇక్కడికి వచ్చామయ్యా. నాస్తి లోకే పుమానన్యః క్షత్రియేష్వితి చైవ తత్ మన్యసే సచ తే రాజన్ సుమహాన్ బుద్ధి విప్లవః. నీకేంటంటే బలం వలన కలిగినటువంటి మదం ఇది. క్షత్రియుల్లో నా లాంటి వాడు వీరుడు ఈ లోకంలో ఇంకొకడు లేడు అని ఎప్పుడు నువ్వు భావన చేస్తూ ఉంటావు. అదంతా కూడా ఏంటంటే నీ బుద్ధి వలన కలిగినటువంటి భ్రమ. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా వాడికంటే గొప్పవాడు ఎవడో ఒకడు ఎప్పుడోప్పుడు పుడుతూనే ఉంటాడయ్యా కాలవశంలో, అందులో ఏమీ సందేహం లేదు. కానీ నువ్వేమనుకుంటున్నావంటే నీ బలం చేత మదించినటువంటి వాడవై నాకంటే గొప్పవాడు మరొకడు లేడు అనేటువంటి ఒక భావనతో ఉన్నావు. అదంతా కూడా నీ బుద్ధి యొక్క భ్రమ మాత్రమే. కోహి జానన్నభిజనం ఆత్మవాన్ క్షత్రియో నృప నా విషేత్ స్వర్గమతులం రణానంతరమవ్యయం. స్వాభిమాని అయినటువంటి అంటే తనంటే తాను అభిమానం కలిగినటువంటి రాజు ఎవడైనప్పటికీ కూడా స్వాభిమానం కలిగినటువంటి వాడు అయిన వాళ్ళని, మన కులంలో వాళ్ళని, మనలాగే రాజ్యం చేసుకునేటువంటి వాళ్ళని చంపడానికి ఎవడు ప్రయత్నిస్తాడయ్యా? దీని ద్వారా నువ్వు అక్షయమైనటువంటి స్వర్గాన్ని కూడా దూరం చేసుకుంటున్నావు కదా. ఇలా ఎవడైనా ప్రవర్తిస్తాడా? స్వర్గం హేవ సమాస్థాయ రణయజ్ఞేషు దీక్షితాః జయంతి క్షత్రియా లోకాన్ తద్విద్ధి మనుజర్షభా. ఓ రాజా, స్వర్గప్రాప్తి కోసమని యుద్ధం అనేటువంటి యజ్ఞంలో దీక్ష తీసుకుని క్షత్రియులందరూ కూడా తమకు ఇష్టమైనటువంటి లోకాలన్నీ కూడా జయిస్తున్నారయ్యా. దాన్ని నువ్వు తెలుసుకో. అంతేకాని మనలో ఉండేటువంటి మన వాళ్ళని అన్యాయంగా చంపడం అనేటువంటిది చాలా తప్పయ్యా. ఇది స్వర్గయోనిర్మహత్ బ్రహ్మ స్వర్గయోనిర్మహద్యశః స్వర్గయోనిః తపో యుద్ధే మృత్యుః సో అవ్యభిచారవాన్. వేదాల్ని అధ్యయనం చేయడం అనేటువంటి దానివల్ల కూడా స్వర్గం వస్తుంది.
స్వర్గం రావడానికి గల కారణాలు ఏంటంటే వేదాధ్యయనం చేస్తే కనుక స్వర్గం వస్తుంది. అంటే ఏంటి? స్వాధ్యాయం. వేదాధ్యయనం అంటే ఏంటి? తను తప్పనిసరిగా వాడు పుట్టినటువంటి సంస్కారాలను బట్టి వాడు చేయవలసినటువంటి కర్మల్ని చేసుకోవాలి. అలాగా వేదాధ్యయనానికి అర్హమైనటువంటి జీవనం కలిగినటువంటి వాడు తప్పనిసరిగా వేదాధ్యయనం చేయాలయ్యా. ఆ వేదాధ్యయనం అనేటువంటి స్వర్గానికి కలిగిస్తుంది మనకు. అలాగే పరోపకారం వల్ల కలిగినటువంటి కీర్తి కూడా స్వర్గాన్ని ఇస్తుంది. ఎవరికైనా మనం ఉపకారం చేయాలి, అపకారం చేయకూడదు. అందువల్ల తెలిసి మనము ఎప్పుడు అపకారం చేయకు చెబుతోంది శాస్త్రము. ఉపకారమే మనం చెయ్యాలి. అయితే ఇతరులకి ఉపకారం చేయడం వల్ల ఏం లభిస్తుంది అంటే కీర్తి వస్తుంది. ఆ కీర్తి స్వర్గానికి కారణభూతమవుతుంది. అందువలన అటువంటి స్వర్గాన్ని ఇస్తుంది. అట్లాగే తపస్సు ఉండి ఈ తపస్సు కూడా స్వర్గాన్ని ఎప్పుడు స్థిరం చేస్తూ ఉంటుంది. అందువలన మనకి ఆ ఉన్నటువంటి సమయంలో కొంత సమయం తపస్సుకి కేటాయించుకొని తపస్సు చేయాలయ్యా. అది మన యొక్క స్వర్గ గమనాన్ని స్థిరం చేస్తుంది. ఈ మూడింటికంటే యుద్ధంలో మరణించడం ద్వారా కూడా స్వర్గం పొందడం క్షత్రియులకి చాలా ఉత్తమమైనటువంటిది. అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? వేదాధ్యయనం బ్రాహ్మణులు ఎక్కువ చేస్తారు. అందువల్ల వేదాధ్యయనం వల్ల బ్రాహ్మణులు వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. పరోపకారం వల్ల కలిగినటువంటి కీర్తి మిగిలినటువంటి వర్ణాల వాళ్ళు ఉపకారం చేస్తూ ఉపకారశీలునై ఎప్పుడు ఉంటే కనుక వాళ్ళకు వచ్చిన ఆ కీర్తి స్వర్గాన్ని ఇస్తుంది. అట్లాగే తపస్సు చేసుకోవచ్చు. తపస్సు వలన కూడా స్వర్గం స్థిరమవుతుంది. ఈ మూడింటి కంటే క్షత్రియుడికి ఒక విశేషమైనటువంటి గుణం ఉందయ్యా. యుద్ధంలో మరణించడం ద్వారా స్వర్గాన్ని పొందడం అనేటువంటిది క్షత్రియుడికి ఉత్తమమైనటువంటిది. అంతేగాని ఇలా బందీలుగా పెట్టి వాళ్ళని చంపడం వల్ల వాళ్ళకి స్వర్గం కలగదు. అలా చేసిన నీకు కూడా స్వర్గం రాదు. ఏషస్య ఇంద్రో వైజయంతః గుణైర్నిత్యం సమాహితః ఏన అసురాన్ పరాదిత్య జగత్పాతి శతక్రతుః. క్షత్రియుడికి యుద్ధంలో మరణించడం అనేటువంటిది ఏంటంటే ఇంద్రుడి యొక్క వైజయంతి భవనంలో నివసించడంతో సమానం. అంటే ఏంటి? ఈ యుద్ధంలో మరణించినటువంటి వాడు సాక్షాత్తుగా స్వర్గానికి వెళ్తాడు. చక్కగా ఇంద్రుడి యొక్క భవనంలో నివాసం పొందుతాడు. ఇది ఎప్పుడు కూడా గుణాలతో కూడి ఉంటుందయ్యా. ఈ యుద్ధం ద్వారానే ఇంద్రుడు కూడా రాక్షసుల్ని జయించి సర్వరక్షణము చేస్తున్నాడు. ముల్లోకాల్ని పరిపాలిస్తున్నాడు ఆయన చక్కగాను. స్వర్గ మార్గాయ కస్య స్యాత్ విగ్రహో వై యథా తవ మాగధైర్ విపులై సైన్యై బాహుళ్య బలదర్పితః మావమంస్థాః పరాన్ రాజన్ అస్తి వీర్యం నరే నరే సమం తేజస్త్వయా చైవ విశిష్టం వా నరేశ్వర. కాబట్టి రాజా, ఇప్పుడు నీకు జరగబోయేటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పనుల వల్ల నీకు స్వర్గం పొందడానికి తగినటువంటి మార్గం అంతా కూడా మూసివేయబడింది. ఎందుకంటే నువ్వు చేసినటువంటి తప్పుల కారణంగా. అందువల్ల ఇప్పుడు నీకు ఒక మంచి మార్గం ఉంది. ఏంటంటే నువ్వు యుద్ధం చేయడం ద్వారా యుద్ధంలో కనుక మరణిస్తే నీకు స్వర్గంలో స్థిరమైనటువంటి నివాసం కలుగుతుందయ్యా. అందువలన అటువంటి యుద్ధము ఎవరికి దక్కుతుందయ్యా? స్వర్గప్రాప్తి కారణమవుతుందండి. నువ్వేం చేస్తున్నావు అంటే నా దగ్గర చాలా సేన ఉంది, నేను బలవంతుడిని అనేటువంటి గర్వంతో ఈ మగధ సేనలతో లోకాన్నంతా కూడా జయించి ఇతర రాజుల్ని అవమానపరుస్తున్నావు. యుద్ధంలో నీతో పోరాడుతున్నటువంటి రాజు ఆ యుద్ధంలో చచ్చిపోయేటంటే కనుక స్వర్గం వస్తుంది. కానీ నువ్వు వాళ్ళందరినీ కూడా బంధించి కారాగారంలో పెట్టి వాళ్ళని ఏదో బలివ్వాలి అనేటువంటి ఒక వ్యూహంలో ఉన్నావు నువ్వు. అందువలన ఈ విధంగా ఇతర రాజుల్ని అవమానించకు. అయినా ఇతర రాజుల్ని కూడా ఎప్పుడు నువ్వు జయించాలి? నీ యొక్క పరాక్రమం ఒకసారి చూపించుకుందికి యుద్ధం ప్రకటించవచ్చు. లేదా ఏ రాజైనా నీ మీదకి దండయాత్రకు వస్తే కనుక వాడి మీద నువ్వు యుద్ధం చేయాలి. అంతేగాని ఆ రెండు కారణాలు లేకుండా వృధాగా ప్రతి వాళ్ళ మీదకి అస్తమానం నువ్వు యుద్ధానికి వెళ్ళకూడదు. అంటే నీకు శాన ఉంది కదా అని నువ్వు ఇలా యుద్ధం చేసి మిగిలిన రాజులను అవమానించగయ్యా. ప్రతి మనిషిలోనూ కూడా బలపరాక్రమాలు ఉంటాయి, ఉండవు అని అనుకోకు. ఎవడి పరాక్రమం వాళ్ళది. కొంతమందికి నీతో సమానంగా ఉంటుంది, కొంతమందికి నీకంటే తక్కువ ఉంటుంది, కొంతమందికి నీకంటే అధికంగా కూడా ఉంటుంది. అది కూడా తెలుసుకోవాలి నువ్వు.
వాళ్ళ యొక్క తేజస్సు కానీ బలము కానీ అందరిలోనూ ఒకలాగే ఉండదు. ప్రతి మనిషిలోనూ కూడా బలం ఉంటుంది, తేజస్సు ఉంటుంది, పరాక్రమం ఉంటుంది. అది కొంతమందిలో నీతో తక్కువ ఉండొచ్చు, నీకంటే కొంతమందికి నీతో సమానంగా ఉండొచ్చు, కొంతమందిలో నీకంటే అధికంగా కూడా ఉండవచ్చు. యావదేతదసంబుద్ధం తదవదేవ భవేత్తవ విషహ్యమేతదస్మాకం అతో రాజన్ బ్రవీమితే. అయితే ఈ విషయాన్ని నువ్వు ఎంతవరకు అయితే గుర్తించకుండా ఉంటావో అంతవరకు కూడా నీ గర్వం వృద్ధి పొందుతూ ఉంటుంది. అంటే నీకంటే అధికమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి వీరుడు నీకు ఎదురు పడనంత వరకు కూడా నువ్వు ఈ గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఈ గర్వం ఏదైతే ఉందో ఇది మాలాంటి వాళ్ళకి సహింపలేనటువంటిదయ్యా. ఎందుకంటే నీకంటే గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాళ్ళమే మేము. అందువల్ల నీ గర్వాన్ని మేము సహించలేం. అందువలన నీకు నేను ఇప్పుడు ఈ హితవు చెబుతున్నానయ్యా. జహి స్వం సదృశేష్వేవ మానం దర్పంచ మాగధ మాగమ ససుతామాత్య సబలస్య యమక్షయం. అందువలన ఓ మగధరాజా, నువ్వు నీ సమానమైనటువంటి వీరుల పట్ల అభిమానాన్ని గర్వాన్ని విడిచిపెట్టు. ఈ గర్వంతో పుత్ర మంత్రి సేనా సహితంగా యమలోకానికి వెడతావు. నువ్వు ఆ గర్వం వదిలిపెట్టకపోతే కనుక అప్పుడు నీకు ఆ యమలోకానికి వెళ్ళడం తప్పదు. గర్వాన్ని వదిలేవా స్వర్గానికి వెళ్తావయ్యా అన్నాడు. దంభోద్భవ కార్తవీర్య ఉత్తరస్య బృహద్రథ శ్రేయసో హ్యవమన్యేహ వినేసు సబలా నృపాః. ఈ పూర్వకాలంలో దంభోద్భవుడు అనేటువంటి ఒక రాజు, కార్తవీర్యార్జునుడు అనేటువంటి వాడు, ఉత్తరుడు, బృహద్రథుడు కూడా తమ కంటే ఉత్తములైనటువంటి వాళ్ళని అవమానించి సేనలతో సహా నశించిపోయారు. అందువలన ఆ విషయం అంతా తెలుసుకోవయ్యా నువ్వు. యుయుక్షుమాణాస్త్వత్తో హి నవయం బ్రాహ్మణా ధ్రువం శౌరిరశ్మి హృషీకేశ నృవీరో పాండవా విమౌ అనయోర్మాతులేయం చ కృష్ణం మాం విద్ధితే రిపం. అయితే మీరెవరు, ఎందుకు వచ్చారు? మీతో నాకు శత్రుత్వం ఏం లేదు కదా, నా దగ్గరికి రావాల్సిన పని ఏమొచ్చింది, నా నుండి ఏం కోరుతున్నారు అని అడిగావు కాబట్టి చెప్తున్నాను. నేను నీతో యుద్ధాన్ని కోరేటువంటి మేము నిశ్చయంగా బ్రాహ్మణులమైతే కాము. నేను వసుదేవుడి యొక్క పుత్రుడైనటువంటి హృషికేశుణ్ణి. వీళ్ళిద్దరూ కూడా పాండుపుత్రులైనటువంటి భీమార్జునుడు. నేను వీళ్ళిద్దరికీ కూడా మామ కొడుకుని, నీకు ప్రసిద్ధుడైనటువంటి శత్రువుని. నన్ను బాగా గుర్తించవయ్యా అని చెప్పాడు. త్వాం ఆహ్వయామహే రాజన్ స్థిరో యుజ్యస్వమాగధ ముంచవాన్ నృపతీన్ సర్వాన్ గచ్చవా త్వం యమక్షయం. అందువల్ల మా మగధరాజా, మేము నిన్ను యుద్ధానికి ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం. మేము ముగ్గురం కూడా నువ్వు రాజులందరినీ విడిచిపెట్టి లేదా యమలోకానికి వెళ్ళు, నీ ఇష్టం, లేదా మాతో యుద్ధానికి రా. ఈ వీటిల్లో ఏం చేస్తావో చేయవయ్యా అన్నాడు. అంటే అప్పుడు జరాసంధుడు చెబుతున్నాడు, నా జితాన్ వై నరపతీన్ అహం ఆదద్మి కాంశన అజిత పర్యవస్థాత కోత్రయో నమయా జిత. ఓ కృష్ణ, నువ్వు ఇలా చెబుతున్నావు కానీ నేనే అన్యాయంగా వాడిని తీసుకురాలేదయ్యా. యుద్ధంలో జయించి రాజులందరినీ కూడా బందీలుగా చేశాను. నేను జయించనటువంటి శత్రురాజు ఎవ్వడు ఒక్కడు కూడా ఇక్కడ లేడు. క్షత్రియస్యేతదేవాహు ధర్మ్యం కృష్ణోపజీవనం విక్రమ్య వసమానీయ కామతో యస్సమాచరేత్. క్షత్రుడికి ఇదే కదా జీవితము, ధర్మబద్ధమైనటువంటి జీవితమే. పరాక్రమంతో శత్రువులను వశపరుచుకుని వాళ్ళతో స్వేచ్ఛగా ప్రవర్తించాలి. అలాగే నేను వాళ్ళ మీద దండయాత్ర చేశాను, వాళ్ళని నెగ్గాను, వాళ్ళని బంధించాను. దేవతార్థం, అది కూడా ఎందుకు తీసుకొచ్చాను నేను ఇక్కడ బంధించాను అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. దేవతార్థం ఉపాహృత్య రాజ్ఞ కృష్ణ కథం భయా అహమద్య విముచ్చేయం క్షాత్రం వ్రతమనుస్మరన్. ఈ క్షత్రియ నియమాలను గుర్తుంచుకుని పాటిస్తూ ఎల్లప్పుడూ దేవతల కొరకు బలిగా ఇచ్చేటువంటి రాజులను కానుకగా తెచ్చి మీ భయంతో వాళ్ళని నేను ఎప్పుడు ఎందుకు విడిచిపెడతానయ్యా? నేను దేవతలకు బలి ఇవ్వాలి అని అనుకున్నాను, వాళ్ళని తీసుకొచ్చాను, వాళ్ళని నా పరాక్రమంతో జయించాను, జయించి కారాగృహంలో పెట్టాను. ఇప్పుడు ఏదో మీరు వచ్చి వాళ్ళని విడిచిపెట్టేయండి అని అంటే కనుక మీ మీద భయంతో నేను ఎందుకు విడిచిపెడతాను? అందువలన అలా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. సైన్యం సైన్యేన వ్యూఢేన ఏకేన వా పునః ద్వాభ్యాం త్రిభిర్వాయోస్యేహం యోగవత్ పృథగేవ వా. మీరు వచ్చారు, యుద్ధానికి వచ్చారు, చాలా బాగు.
మీ సేనలను తెచ్చుకుని నా సేనతో యుద్ధం చేస్తారా? మీ సేన వ్యూహ నిర్మితమైనటువంటి నా సేనతో యుద్ధం చేయొచ్చు, లేదా నేను మీలో ఏ ఒక్కరితోటనే యుద్ధం చేయమన్నా చేస్తాను, ఇద్దరితో చేయమన్నా చేస్తాను, ముగ్గురితో చేయమన్నా చేస్తాను, విడివిడిగా చేయమన్నా చేస్తాను, మీరు ముగ్గురు కలిపి వచ్చినా చేస్తానయ్యా. అందువల్ల నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు ఎటువంటి యుద్ధం కావాలో కోరుకోండి అన్నాడు. ఏవముక్త్వా జరాసంధః సహదేవాభిషేచనం ఆజ్ఞాపయతో తదో రాజా యుత్సుర్భీమకర్మభిః. ఈ విధంగా పలికినటువంటి ఆ జరాసంధుడు, ఈ విధంగా మాట్లాడినటువంటి ఆ జరాసంధుడితోటి అతడు వెంటనే ఆ ముగ్గురు యోధులతోటి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. అటువంటి జరాసంధుడు వెంటనే ఏం చేశాడంటే, యుద్ధం చెయ్యాలి కాబట్టి చేసే ముందర కొన్ని కార్యక్రమాలు చేయాలి రాజు అయినటువంటి వాడు ఎప్పుడు కూడా. అందువలన ఏం చేసేట, యుద్ధానికి సిద్ధపడ్డాడు కాబట్టి వెంటనే జరాసంధుడు తన పుత్రుడైనటువంటి సహదేవుడిని పిలిచి అతన్ని పట్టాభిషేకం చేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే తన కుమారుడికి రాజ్య పట్టాభిషేకం చేసేయమన్నాడు. సతు సేనాపతిం రాజా సస్మార భరతర్షభ కౌశికం చిత్రసేనంచ తస్మిన్ యుద్ధే ఉపస్థితే. ఆ తర్వాత యుద్ధం సమీపిస్తున్నప్పుడు జరాసంధుడు కౌశికుడు, చిత్రసేనుడు అనేటువంటి తన చనిపోయినటువంటి తన సేనాపతులను ఒకసారి స్మరించాడు. వాళ్ళు పూర్వం ఇతనికి సేనాపతులుగా ఉండేవారు. అలాగే హంసడింబుకులు యయోస్తే నామని రాజన్ హంసేతి డింబకేది చ పూర్వం సంకైతం బొంభేనులోకే లోక సత్కృతే. ఎవరైతే కౌశికుడు, చిత్రసేనుడు అనేటువంటి సేనాపతులు వాళ్ళే హంసడింబకులు. ఆ హంసడింబకులని కీర్తిస్తూ ఉండేవారు వాళ్ళు. అటువంటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి వాళ్ళు. వాళ్ళ పట్ల జరాసంధుడికి అత్యంతమైన ఆదరభావం ఉంది. అందువల్ల వాళ్ళిద్దరినీ కూడా ఒకసారి స్మరించేట. తంతు రాజన్ విభు శౌరీ రాజానం బలినాంబరం స్మృత్వా పురుష శార్దూల సమవిక్రమం సత్యసంధో జరాసంధం భువి భీమ పరాక్రమం భాగమన్యస్య నిర్దిష్టం అవధ్యం మధువిర్వృధే నాత్మన ఆత్మవతాం ముఖ్యం ఇయేష మధుసూదన బ్రాహ్మీమాజ్ఞాం పురస్కృత్య హంతుం హలధరానుజ. అదే సమయంలో పురుషుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అభిమానవంతుడైనటువంటి వాడు, సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు, సింహ పరాక్రమం కలిగినటువంటి వసుదేవ కుమారుడు, బలరాముడికి సోదరుడైనటువంటి శ్రీకృష్ణుడు దివ్య దృష్టి చేత ఒక్కసారి ఆ జరాసంధుడి యొక్క పూర్వ చరిత్రనంతటినీ కూడా తన దివ్య చక్షులతో స్మరించి సింహంతో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు, భయానకమైన పురుషార్థాలు ప్రదర్శింపగలిగినటువంటి జరాసంధుడి యొక్క వధను గురించి కూడా తెలుసుకున్నాడు. ఆయన త్రికాలజ్ఞాని, అన్నీ తెలుసు ఆయనకి. అందువల్ల ఈ జరాసంధుడు ఎలా మరణాన్ని పొందుతాడు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్మరించేట తెలుసుకుని వెంటనే యదువంశీయులకి ఇతడు అవధ్యుడు. యాదవులు ఎవరు కూడా ఈ జరాసంధుడిని చంపలేరు. బ్రహ్మ వరానుసారము స్వయంగా అతన్ని చంపడానికి ఇష్టపడలేదు. అందువలన అవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి వాడై కిమర్థం అప్పుడు అని ఆ విషయాలన్నీ కూడా జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతున్నాడు. చెబుతుంటే వెంటనే జనమేజయుడికి సందేహం కలిగింది. ఏదైనా ఇలాంటి విషయాలు చెప్పేటప్పటికి చాలా శ్రద్ధతో వింటూ ఉంటాడు కాబట్టి జనమేజయుడు వెంటనే సందేహం అడిగాడు. కిమర్థం వైరిణావాస్తాం ఉభవతో కృష్ణమాగధౌ కథంచ నిర్జిత సంఖ్యే జరాసంధేన మాధవ. అసలు ఈ కృష్ణుడికి జరాసంధుడికి పరస్పరం కలహం ఎందుకు ఏర్పడిందయ్యా? అప్పుడు జరాసంధుడు ఈ యదుశ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణుడిని ఎలా జయించాడు? కశ్చ కంసో మాగధస్య యస్య హేతో సవైరవాన్ ఏతదాచక్షమే సర్వం వైశంపాయన తత్వతః. ఓ వైశంపాయుడా, ఈ కంసుడు అసలు ఈ మగధరాజుకి ఏమవుతాడు? ఏ కారణంగా శ్రీకృష్ణుడితో శత్రుత్వం కలిగింది? ఈ వృత్తాంతాన్ని అంతంటే కూడా నాకు వినిపించవలసింది అని జనమేజయుడు వైశంపాయుడిని అడిగితే వైశంపాయుడు చెబుతున్నాడు. యాదవానాం అన్వవాయే వసుదేవో మహామతి వదపద్యత వార్ష్ణేయ ఉగ్రసేనస్య మంత్రభృత్. ఓ రాజా, యాదవ వంశంలో బుద్ధిమంతుడైనటువంటి వసుదేవుడు పుట్టాడయ్యా. అతడు యాదవుల రాజు అయినటువంటి ఉగ్రసేనుడు ఉన్నాడు. ఆ ఉగ్రసేనుడికి చాలా నమ్మకమైనటువంటి మంత్రి అయ్యా వసుదేవుడు. ఉగ్రసేనస్య కంసస్తు బభూవ బలవాన్ సుతః జ్యేష్ఠో బహూనాం కౌరవ్య సర్వశాస్త్ర విశారద. అయితే ఆ ఉగ్రసేనుడు
మంచి బలవంతుడు. అటువంటి ఆ ఉగ్రసేనుడికి బలవంతుడైనటువంటి పుత్రుడు, అంటే అతనికి చాలామంది పుత్రులు ఉన్నారు. అందులో కంసుడు అందరికంటే పెద్దవాడు, మంచి బలవంతుడు, అలాగే శస్త్ర విద్యల్లో మంచి ఆరుతేరినటువంటి వాడు. అటువంటి కంసుడు పుట్టాడయ్యా. జరాసంధస్య దుహిత తస్య భార్యాతి విశ్రుత రాజ్యశుల్కేన దత్తా సా జరాసంధేన ధీమత. ఆ జరాసంధుని యొక్క కుమార్తె ఈ కంసుడి యొక్క భార్య అయింది. ఆమె మిక్కిలి ప్రసిద్ధమైనటువంటిది. రాజ్యశుల్కంగా తన భర్తను పట్టాభిషిక్తుని చేసేటువంటి నియమంతో ఆమె జరాసంధుని చేత ఇవ్వబడింది. ఈ విధంగా కంసుడు అక్కడ రాజయ్యాడు. తదర్థం ఉగ్రసేనస్య మధురాయాం సుతస్తదా అభిషిక్తస్తదా మాచై సవై తీవ్ర పరాక్రమ. ఆ నియమపాలన కోసమని ఉగ్రసేనుడు పెద్ద కుమారుడు, అమోఘమైన పరాక్రమం కలిగినటువంటి కంసుడు మధురా నగరానికి తన మంత్రుల ద్వారా పట్టాభిషిక్తులయ్యాడు. ఐశ్వర్య బలమత్తస్తు సతదా బలమోహిత నిగృహ్య పితరం భుంతే తద్రాజ్యం మంత్రిభి సహా. అయితే ఇతడు ఎటువంటి వాడంటే కంసుడు చాలా దుష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అంతేకాకుండా గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు. అందువల్ల ఈ ఐశ్వర్యం చేత బలము చేత మత్తుడై అతడు తన తండ్రిని కూడా బందీ చేసి ఆ రాజ్యాన్ని మంత్రులతో కలిసి హాయిగా అనుభవిస్తున్నాడయ్యా. వసుదేవస్య తత్కృత్యం న శృణోతి సమందదేహి సతేన సహద్రాజ్యం ధర్మత పరిపాలయన్. అయితే ఈ తెలివి తక్కువ వాడైనటువంటి కంసుడు వసుదేవుడు చెప్పాడు, మంచి ఆదేశాలు చెప్పాడు, ఉపదేశం చేశాడు. నాయన తండ్రినిలా బంధించకూడదయ్యా అని అనేక రకంగా అతడికి హితవు చెప్పాడు. కానీ అవి ఏవి కూడా వినలేదు. వినకుండా ఆ మంత్రుల ద్వారా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అయితే వసుదేవుడు ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రాజ్యాన్ని మటుకు అతడు ఐశ్వర్యాన్ని భోగభాగ్యాలతో తేలిపోతుంటే కంసుడు ఆ రాజ్యాన్ని మటుకు ధర్మబద్ధంగా వసుదేవుడు పరిపాలింపచేస్తున్నాడయ్యా. ప్రీతిమాన్ స దైత్యేంద్ర వాసుదేవస్య దేవకీం ఉవాహ భార్యాం సదదా దుహితా దేవకస్యయా. అలాగే ఈ దైత్యేంద్రుడైనటువంటి కంసుడు కూడా ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడే ఈ వసుదేవుడికి దేవకుని యొక్క పుత్రిక అయినటువంటి దేవకితో వివాహం జరిపించాడు. దేవకుడు ఉగ్రసేనుడి యొక్క సోదరుడే. అందువల్ల తనకి సోదరి అయినటువంటి ఆ దేవకిని వసుదేవుడికి ఇచ్చి వివాహం చేశాడు. తస్యాం ఉద్వాహ్యమానాయాం రథేన జనమేజయ ఉపారురోహ వార్ష్ణేయం కంసో భూపతిస్తదా. ఆ దేవకి ఎందు ఉండేటువంటి ప్రేమ చేత ఆమెను రథం ఎక్కించి ఈ వసుదేవుణ్ణి దేవకిని కూడా రథమే కూర్చోబెట్టి అనేకములైనటువంటి బహుమానాలు ఇచ్చి వాళ్ళని అత్తవారింటికి తీసుకెళ్ళడానికి తానే రథ సారథిగా మారి చక్కగా వాళ్ళని తీసుకెడుతూ తత్వంతరిక్షే వాగాసి దేవదూతస్య కస్యచిత్ వసుదేవశ్చ శుశ్రావ తాం వాచం పార్థివశ్చ సహా. అయితే అలా తీసుకెడుతుంటే ఆకాశంలోంచి ఒక దేవదూత తను స్పష్టంగా తన యొక్క వాణిని ఈ విధంగా వినిపించింది. ఆమె మాట్లాడేటువంటి, అంటే ఆ ఆకాశవాణి మాట్లాడేటువంటి మాటల్ని వసుదేవుడు కంసుడు కూడా ఆ అశరీరవాణి యొక్క మాటల్ని విన్నారు. యామేతాం వహమానోద్య కంసోద్వాసి దేవకీం అస్యాయశ్చాష్టమో గర్భ సతే మృత్యుర్భవిష్యతి. ఓ కంసుడా, నువ్వు ఏ దేవకనైతే రథం మీద కూర్చోబెట్టి మధురకు తీసుకెళ్తున్నావో ఆమె 8వ గర్భంలో నీ మృత్యు జన్మిస్తాడు అని ఆకాశవాణి తెలియజేసింది. సోవతీర్య తతో రాజా ఖడ్గముద్ధృత్య నిర్మలం ఏష తస్యామూర్ధానం క్షేత్రం పరమ దుర్మతి. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో కంసుడు వెంటనే తన యొక్క దుర్బుద్ధి కలిగినటువంటి వాడై తాను తన్ని ఈమె యొక్క ఆ అష్టమ గర్భంలో పుట్టినటువంటి వాడు చంపేస్తాడు అనే విషయం తెలుసుకున్నటువంటి వాడై ఖడ్గాన్ని తీసి ఆమె శిరస్సుని పట్టుకుని వెంటనే ఆమె శిరస్సుని ఖండించడానికి సిద్ధమైపోయాడుట. స సాంత్వయం సదా కంసం హసన్ క్రోధవశానుగం రాజన్ అనునయామాస వసుదేవో మహామతి. గొప్ప బుద్ధి కలిగినటువంటి వసుదేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ క్షణంలో వెంటనే తన భార్యని అలాగే అప్పుడే వివాహం చేసినటువంటి ఆ కంసుడి యొక్క సోదరైనటువంటి దేవకిని అట్లాగా చంపడానికి సిద్ధపడితే అతడితో చెప్పాడు, ఏమిటయ్యా నువ్వు ఇలాగా
చంపడం అనే నవవధువుని ఇలా చంపడం, అందులో స్త్రీని చంపడం అనేటువంటిది ఎంత మాత్రమో కూడా అది యుక్తమైనటువంటిది కాదు నీకు అని ఆయన్ని బ్రతిమాలాడు. అహింస్యాం ప్రమదామాహు సర్వధర్మేషు పార్థివ అకస్మాదబలాం నారీం హంసాసీం అనాగసీం. అన్ని ధర్మాలు కూడా స్త్రీని చంపకూడదనే చెప్పాయ్యా. హఠాత్తుగా నువ్వు నిరపరాధైనటువంటి అబలైనటువంటి ఈమెను ఎందుకు చంపబోతున్నావు నువ్వు? యచ్చతేత్ర భయం రాజన్ శక్యతే బాధితం త్వయా ఇయం చ శక్యా పాలయితం సమయశ్చేవ రక్షితం. నీకు దేనివల్ల భయమో ఆ భయాన్ని నువ్వు చంపాలి, అంతేకాని అనవసరంగా ఏ అపరాధము చేయనటువంటి ఈమెను చంపడం అనేటువంటిది యుక్తమైనటువంటి కాదు. నీకు దేనివల్ల ఇటువంటి భయమో ఆ భయాన్ని తొలగించుకునే ఉపాయం ఉంది. ఈమెను రక్షించుకోవచ్చు, నీ ప్రతిజ్ఞను రక్షించుకో, నీకు ఏ విధమైనటువంటి ధర్మహాని కలగదు అని అతను చెప్పాడు. అస్యాస్త్వమష్టమం గర్భం జాతమాత్రం మహీపతే విధ్వంసయ తదా ప్రాప్తం ఏవం పరిహితం భవేత్. ఈమె యొక్క అష్టమ గర్భం కదా నేను చంపుతుంది అని చెప్పావు నువ్వు. ఈమె అష్టమ గర్భంలో పుట్టినటువంటి వాడిని వెంటనే నువ్వు చంపేసుకుంటే కనుక అప్పుడు నీకు రాగలిగేటువంటి ఆపద ఏదైతే ఉందో అది నివారింపబడుతుంది కదా. అంతేకాకుండా ఈమె రక్షింపబడుతుంది కదా. స్త్రీని చంపినటువంటి ఒక దుష్టమైనటువంటి వార్త లోకంలో ప్రచారమే నీకు అపకీర్తి కలగదు కదా. ఏ వంశ రాజా కహిత వసుదేవేన భారత తస్య తద్వచనం చక్రే శూరసేన అధిపస్తదా తతస్తస్యాం సంబభూవు కుమారాః సూర్యవర్చస జాతాంశు తాన్ సర్వాన్ జఘాన మధురేశ్వర. ఎప్పుడైతే ఇలా చెప్పాడో వసుదేవుడి యొక్క మాట విన్నాడో, వసుదేవుడు సత్యసంధుడైనటువంటి విషయం తెలుసు కాబట్టి ఆ శూరసేన దేశపు రాజు అయినటువంటి కంసుడు ఆ మాటలను అంగీకరించి వెంటనే ఆమెను సంహరించడం అనేటువంటిది ఆప్చేసాడు. ఆ తర్వాత ఆమెకు సూర్యుడితో సమానమైన తేజోవంతులైనటువంటి కుమారులు పుట్టారట. ఆ పుట్టిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పుట్టినట్టుగా కంసుడికిస్తే వాళ్ళందరినీ కూడా మధురాజుపుడైనటువంటి కంసుడు సంహరించేసాడు. ఇలాగా సాగుతోంది. ముందేం జరుగుతుంది అనేటువంటిది రేపు తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.